వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి. కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు. ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం చాలా, అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే. ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే మిథున రాశి వారికి మాత్రం ఇది అత్యంత రాజయోగంగా మనం చెప్పవచ్చును. ఈ 117 రోజుల పాటు మిథున రాశి వారికి గురుడు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. మరలా చాలా కాలం పాటు గురుడు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ ఈ 117 రోజుల వెసులుబాటుని గురుడు మిథున రాశికి ఇస్తూ ఉన్నారు. మిథున రాశి వారికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలము. మీరు ఇప్పటి వరకు చేస్తూ ఉన్నటువంటి పూజాధికాల తాలూకు ఫలితం నాకు రావట్లేదు, ఎన్ని గుళ్ళు తిరుగుతున్నా దేవుడు నా వైపు చూడట్లేదు, లేదా నేను చేసే పూజల ఫలితం నాకు దక్కట్లేదు, ఇటువంటి విషయాలు అనుకునేటువంటి వారందరికీ కూడా ఇప్పటివరకు మీరు చేసినటువంటి మంత్ర యంత్ర తంత్ర సాధనలన్నిటికీ కూడా ఫలితం వచ్చేటువంటిది ఈ 117 రోజుల్లోనే. అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులు, అలాగే గృహ సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడానికి, స్థానచలనానికి, అలాగే అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి సఖ్యత పెరగడానికి, ఆర్థికాభివృద్ధి కలగడానికి, కొత్త ఉద్యోగం రావడానికి, అలాగే బంగారాన్ని కొనుగోలు చేయడానికి, తాకట్టు పెట్టిన బంగారాన్ని బయటికి విడిపించుకోవడానికి, కుటుంబ వ్యవస్థ బాగుపడడానికి, సంతానం అభివృద్ధి చెందడానికి, వీటన్నిటికీ కూడా గురుడు యోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిథునానికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలము, మంచి కాలంగా చెప్పవచ్చు.